కాళ్లకి బలమైన గాయాలు కావడంతో సినీ నటుడు మంచు మనోజ్ బంజారాహిల్స్ లోని టీఎక్స్ ఆసుపత్రిలో చేరారు. కుటుంబ ఆస్తి వివాదాల్లో మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. మనోజ్ కి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉదయం మోహన్ బాబు మంచు మనోజ్ ఘర్షణ పడ్డారన్న వార్తలొచ్చాయి. ఇద్దరూ డైల్ 100 కి ఫోన్ చేయడంతో పగడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లి మాట్లాడొచ్చారు. పెద్దగా ఏం జరగలేదని మోహన్ బాబు కుటుంబం హ్యాపీగా ఉందని పోలీసులు చెప్పారు. మోహన్ బాబు కుటుంబం కూడా తమ మధ్య గొడవలు లేవని పీఆర్ఓ ద్వారా మీడియాకి సమాచారం అందించారు. కానీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంచు మనోజ్ తన భార్య వెంటరాగా కాళ్లకి గాయాలతో టీఎక్స్ ఆసుపత్రిలో చేరడంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మాకంటే పక్కరండి సార్ పక్కరండి వస్తారు మీరు సైడ్ కొంచెం సైడ్ కొంచెం దూరం ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. కుమార్, చెప్పండి, ప్రస్తుతం అసలు డైల్ 100 కి కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఓ పక్క మరో పక్క టీఎక్స్ హాస్పిటల్లో కాలికి గాయమైందంటూ కూడా మంచు మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మంచు మోహన్ బాబుకు సంబంధించి తన ఇంట్లో విభేదాలు మరొకసారి తారస్థాయికి చేరిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఏదైతే మంచు మోహన్ బాబు అలాగే ఆ స్కూల్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏదైతే మంచు మనోజ్ ఇంటికి వచ్చి వాగ్వాదానికి అయితే దిగారు. ఈ నేపథ్యంలోనే జూలపల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా కొంతమంది దుండగులు దాడి చేసినట్లయితే తెలుస్తుంది. భార్యతో కలిసి ఏదైతే మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. నడవలేని స్థితిలో మంచు మనోజ్ ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో అయితే చికిత్స అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా మంచు మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే ఒక స్కూల్ కి అలాగే తన సిబ్బందికి సంబంధించి తనపై దాడి చేశారంటూ కూడా మనోజ్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులకి అయితే మంచు మనోజ్ కూడా ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 100 కి డైల్ చేసి ఈ ఫిర్యాదు అయితే చేయడంతో పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. కానీ మరొక పక్క పోలీసులు మాత్రం ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ అంటూ కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. కానీ ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా మంచు ఫ్యామిలీలని వరుసగా విభేదాలు అయితే తలెత్తుకుంటున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంచు ఫ్యామిలీలోని గతంలో మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా కొంత వాగ్వాదానికి అయితే దిగారు. ఏకంగా మంచు మనోజ్ ఇంటికి వచ్చి తనను చంపేస్తానంటూ కూడా విష్ణు వార్నింగ్ ఇచ్చిన విజువల్స్ కూడా హల్చల్ చేశాయి. ప్రస్తుతం ఇదే తరహాలోనే ఈ రోజు ఉదయం మంచు కుటుంబంలో కూడా ఏదైతే గొడవలు చోటు చేస్తున్నట్లు ఈ రోజు ఉదయం వార్తలు రాగా ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ లోనే ఏదైతే మంచు మనోజ్ ఆసుపత్రిలో అయితే చేశారు. ముఖ్యంగా కాలికి గాయం కావడంతో కూడా హాస్పిటల్లో చేరినట్లయితే తెలుస్తుంది. తన భార్యతో పాటు అలాగే మంచు మనోజ్ అనుచరులు అలాగే మంచు మనోజ్ కూడా ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. అసలు నడవలేని స్థితిలో ఆయన అయితే ఆసుపత్రికి రావడం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ గొడవకు సంబంధించి మంచు మనోజ్ ఇంకా ఏమీ స్పందించలేదు. కానీ మరొక పక్క మా మోహన్ బాబు పిఆర్ఓ మాత్రం ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి గొడవలు జరగలేదు, మంచు ఫ్యామిలీ బాగానే ఉందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ మరొక పక్క ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ ఏదైతే ఆసుపత్రికి మంచు మనోజ్ రావడంతో కూడా ఈ గొడవ తారాస్థాయికి చేరిందని అయితే ప్రస్తుతం అర్థమవుతుంది. ప్రస్తుతం పిఎస్ లో పోలీసులు కూడా దీనిపై ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఏదైతే ఆస్తులు అలాగే ఏదైతే స్కూల్ వ్యవహారంపై గతంలో కూడా ఇదే తరహాలో గొడవలు అయితే జరిగినాయి. ప్రస్తుతం ఈ రోజు కూడా ఇదే తరహాలో గొడవ జరగడంతో కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా దీనిపై ఎలాంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. అలాగే మరొక పక్క మంచు మనోజ్ కూడా ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.
రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. ఓ పక్క పోలీసులు డయల్ 100కి కాల్ చేసి పోలీసులు వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి వివాదం లేదు అని వెనక్కి పంపించారు. ఇప్పుడు చూస్తే మనోజ్ హాస్పిటల్లో ఉన్నట్లుగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది అంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లిలో మోహన్ బాబు నివాసం ఉంటుంది. ఇవాళ ఉదయం మోహన్ బాబుకు అదేవిధంగా ఆయన చిన్న కుమారుడు మనోజ్ కు మధ్య వాగ్వాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో మనోజ్ పై దాడి జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ గొడవకు కారణం ఆస్తి తగాదాలు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ వ్యవహారంలోనే వారి మధ్య వాదనాలు జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఈ ఘటన సమయంలో మోహన్ బాబుకు సంబంధించిన కొందరు ఈ మనోజ్ పై దాడి చేసి కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తీవ్ర గాయాల నేపథ్యంలో ఈయన బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మనోజ్ జాయిన్ అయ్యారు. దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది ఇంట్లో ఘటన జరిగింది కాబట్టి, ఈయన మీద దాడి జరిగింది కాబట్టి ఈ దాడిలో గాయపడ్డ నేపథ్యంలో ఈయన బంజారాహిల్స్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయితే కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా లేదా అని కూడా కొంచెం అస్పష్టంగానే ఉంది. డయల్ 100కి మాత్రం ఫోన్ చేసేట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడికి వెళ్లి అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ వారికి ఇంట్లో ఘర్షణ ఏం జరగలేదని చెప్పేసి వారిని కూడా పంపించేట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే మోహన్ బాబు తర్వాత మనోజ్కి సంబంధించిన విషయంలో ఆస్తి తగాదాల్లోని ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో వారి మధ్య మాట పెరిగి మనోజ్ పై దాడి జరిగిందని చెప్పేసి మనకు బయట తెలుస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. వాస్తవానికి జల్పల్లి నివాసంలో ఎలాంటి ఘర్షణ జరగలేదు, మా మధ్య ఎలాంటి వాదనాలు జరగలేదు అని చెప్పేసి మోహన్ బాబు కుటుంబీకులు చెప్పినా కానీ ఈ మధ్యాహ్నం తర్వాత ఈయన మనోజ్ ఆసుపత్రి జాయిన్ కావటం అనేది దీనికి జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్. మేడం మౌనిక గారు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా? మాకంటే మేమే ఎక్కువ అవుతామండి. సార్ పక్కరండి, సార్ పక్కరండి, వస్తారు మీరు జరగండి సార్, కొంచెం సైడ్ కొంచెం దూరం మేడం